నినాదం, మన ఎలక్షన్ల నినాదం ఇదే. సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది. DJ Nikhil. అందరూ ఒకటే అనుకున్నారు, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పారిపోతాడు, రాజకీయాల్లో ఉండడు, తోక పుడుచుకొని పారిపోతాడంటే గర్జించి వెనక్కి నిలబడి ఇక్కడే ఉన్నాం. DJ Nikhil. పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎప్పుడు నుంచి ఇష్టం? ఆయన అంటే కళ్యాణ్ గారు అంటే మాకు కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కానీ చాలా అభిమానం. ఆయన అంత పాజిటివిటీ, అంత మంచి చేయాలి, జనాలకి ఏదో చేయాలన్న నా సిద్ధాంతాలమ్మ వ్యక్తి. నా మొదటి ఓటు ఆయనకి వేసుకున్నాను, నా కూడా యూటిలైజ్ అయింది అనుకుంటున్నాను నేను. జై హింద్, జై జనసేన. ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. ఈ సాంగ్ మిక్స్ బై DJ Pavan Kudari from Delfina Padu. ప్రేమిస్తాం, పడతాం, భరిస్తాం, 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 అవసరమైతే తాట కూడా తీస్తాం. మనిషి పుట్టినప్పటి నుంచి జీవిత సంగ్రామం నుంచి పారిపో 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 అని చెప్పి ఎప్పుడు పిరికితనం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి.
పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. హస్తాల్లో రాజకీయం నలిగిపోతా ఉంటే Pavan Kudari. గాంధీ గారి సిద్ధాంతాలు నమ్ముతాం. ఒక చెంప కొడితే ఈ చెంప చూపించాం, ఒక చెంప మీద కొడితే 2 చెంపలు పగిలిపోయేలా కొడతాం. పట్టాలు ఉడదీసి కొట్టేశారు ఒక్కొక్కడు. వైసీపీ DJ Pavan Kudari. నాకు పిక్కలేస్తే ఒక సామాజిక మార్పు కోసం మీ విడుదలను చంపుకోవద్దు. పోరాడదాం, సాధించే వరకు పోరాడదాం. ధైర్యం అనే గాంధీవంతో కుళ్ళు రాజకీయ వ్యవస్థని, ఈ దోపిడీ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి జనసేన పార్టీ పెట్టాం. పిరికితనంతో నీ బాంఛంతరాన్ని కాల్ముక్త అనే బానిసని కాదు కాబట్టి మనమే ఒక సైన్యం, మన గుండెల్లో ధైర్యం ఉంది. భయపడతాం అనుకుంటున్నావా మీరు? మీ గుండెలకి నేను పోరాటం చేస్తా, పరిపక్వ బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ కావాలంటే పుడుకు నెత్తురు ఉన్న సలసల కాగుతున్న యువత కావాలి. మార్పును కోరే యువత కావాలి. ఒక మార్పుకి లక్షలాది మంది అవసరం లేదు, పట్టుమని 10 మంది సింహం గుండెల వాళ్ళు కావాలి, షేర్ దిల్ ఉండేవాడు కావాలి. వాళ్ళు చాలు మనకి. పవన్ కళ్యాణ్ గారు అత్యధికంగా గెలవడానికి కారణం జనం. జగన్మోహన్ రెడ్డి అత్యకారం మామూలుగా గోండాయుధం అన్నిని రౌడీయుధం అది ఇష్టాసారంగా చేసాడు రాజ్యం. అది ఎట్టో ఆ గోండాలా కొడుకు ఎవడో జగన్మోహన్ రెడ్డి. పిఠాపు నియోజకవర్గంలో ఆయన పోటీ చేయడం మనకు చాలా ఆనందంగా ఉంది. ఆయన 70,000 మెజార్టీతో పిఠాపు నియోజకవర్గం గెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా ఊర్లో కూడా 750 ఓట్ల మెజార్టీ ఇచ్చాం. ఆయన మాకు మంచి చేస్తాడని చాలా ఆనందంతో ఉన్నాం. అదే పీరాయవరం గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏంటంటే మేము ఇంచుమించు 95 కాడి నుంచి ఎలక్షన్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా గ్రామం 150, 100, 70 మీటర్లు ఒకవేళ తెలుగుదేశం రానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాని, కానీ ఇంత భారీ మెజార్టీ వస్తుంది మేము ఎవరో కూడా ఊహించలేదు. మరి మా గ్రామంలో 750 ఓట్లు సుమారు మెజార్టీ, అంటే వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. సుమారు 1700 ఎలక్షన్ జరిగింది. 1200 మంది ప్రత్యేకంగా దీనికి వేయడం చాలా హర్షణీయం. అలాగే గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇదంతా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు, మరి అలాగే వర్మ గారు, వీళ్ళంతా కూడా తెలుగుదేశం అందరూ కలిసి జన సైనికులు, వీర మహిళలు, రైతులు, వృద్ధులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ, ఎస్టీ అందరూ కూడా అన్ని కులాలు, బీసీ వాళ్ళు అందరూ కూడా ప్రత్యేకంగా వేయడం వల్ల ఇంత మెజార్టీ వచ్చిందని మేము అందరం కూడా తెలియజేసుకుంటాం. జై జనసేన, జై జై జనసేన, జై జనసేన, జై జై జనసేన. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పీరాయవరం గ్రామంలో పవన్ కళ్యాణ్, వరం గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ వీళ్ళందరూ కలిసి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యంత మెజార్టీతో గెలవడం ఒక ప్రత్యేకమైన విశేషం. దీన్ని పురస్కరించుకుని ఈరోజు పీరాయవరంలో ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణం నింపుకొని అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు మొత్తం ర్యాలీగా మొత్తం ఊరంతా తిరగడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతాలు అయితే ఇచ్చారో ఆ సిద్ధాంతాలకి మేము అనుగుణంగా మా ఊర్లో అన్ని కార్యక్రమాలు చేసి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందో దాని అందరికీ కూడా మేము సహకరిస్తామని చెప్పేసి ఈ విషయంగా మేము సెలవు తీసుకున్నాం. సార్, పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అత్యధికంగా మెజార్టీతో గెలిచిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
ఒక విధంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మాకు ఆయన ముందుగా చెప్పారు, ఎక్కడ మనం పోటీ చేస్తే అక్కడ కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ రూపంలోనే పోటీ చేస్తారని చెప్పారు. అందుకని ఆయన పోటీ చేసిన స్థానాల్లో 21 స్థానాల్లో కూడా 20 కూడా మనం కొట్టాం. ఎందుకంటే ఇది దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా జరిగింది. బయటకంటే పోల్చుకుంటే మన దేశంలో ఫస్ట్ కూడా జరిగింది. ఎందుకంటే ఆయన చెప్పారు, మనం నెగ్గింది దానికి మనం తలకెక్కించుకోవద్దు, మన గర్వాన్ని పెట్టుకోవద్దు, మనకి బాధ్యతగా వ్యవహరిస్తానని చెప్పారు. మాకు అందరికీ ఒక పిలుపునిచ్చారు. ఎందుకంటే చాలా మంది పార్టీలు నెగ్గిన వెంటనే రకరకాలుగా ఆ చిందులు వేయడం ఇవన్నీ ఉంటాయి. కానీ అవి ఏమీ లేకుండా మేము బాధ్యతగా మా ర్యాలీని ఈరోజు మా పి రాయవరం గ్రామంలో ప్రతి జన సైనికులు జనసేన వీర మహిళలతో జరుపుకున్నాం. సార్ పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా గెలిచిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజాస్వామ్యంలో ఇంత పవన్ కళ్యాణ్ గారు ఇంత అత్యంత మెజార్టీ రావటానికి కారణం ఏంటంటే ఆయన చాలా నిస్వార్థ రాజకీయాలకి చాలా సపోర్ట్ చేశారు. అలాగే ఆయన సొంత డబ్బుని ఖర్చు పెట్టి ఎంతోమంది రైతులకి 1,00,000 రూపాయల చొప్పున ప్రతి రైతుకి ఇవ్వటం, అలాగే పిఠాపురాన్ని మరొక మోడల్ సిటీగా తయారు చేస్తాను అని చెప్పేసి చెప్పడం ఒకటి. ఆయన సొంత డబ్బులతోటి ఆ అన్నగారి కొడుకుతోటి పిఠాపురంలో కూడా మంచి 250 బెత్తలతోటి గవర్నమెంట్ నుంచి వచ్చినా రాకపోయినా ఆ సొంత నిధులతో ఖర్చు పెట్టి హాస్పిటల్ కూడా పెట్టిస్తానని చెప్పేసి అన్నారు. విద్యకి చాలా మంచి ఉపాధి 2 ఆయన చాలా ఎక్కువ తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగనే ప్రతిదీ కూడా రోడ్లో అవనివ్వండి, ఎంప్లాయ్మెంట్ అవనివ్వండి, ప్రతిదీ ఆయన అణువు ప్రతిదీ విషయాన్ని కూడా నాకు చాలా తెలుసుకుని, ఆయన ఎవరో చెప్పకపోయినా ఆయనే తెలుసుకుని చాలా స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. జై జనసేన, జై జనసేన. ఈ రోజున మన పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేసి ఈనాడు ముందుకు వచ్చారంటే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ చాలా సంతోషకరమైనగా తెలియజేస్తున్నారు. ఎప్పుడు కూడా పిఠాపురం వెనకబడే ఉంది, ఇప్పుడైనా ముందుకు వస్తుందని మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. జై జనసేన. ఎంతో అభిమానంతో గెలిపించారు కదా, ఈ 5 సంవత్సరాల పాలన ఎలా ఉంటుందని భావిస్తున్నారు? సుశ్రశ్యామలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మా నియోజకవర్గం నిజంగా చెప్పాలంటే రైతులకు సంబంధించిన వ్యవసాయ ఆధారంగా మా నియోజకవర్గం ఉంటుంది. దానికి గాను మా పవన్ కళ్యాణ్ గారు, అంతేకాకుండా వర్మ గారు కూడా పైన చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగడం జరిగింది. పైన ప్రాజెక్టులు ఈ నీటికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయన పురుషోత్తపట్నం అభివృద్ధికి కూడా ఆయన చెప్పడం జరిగింది, ఆయన మాట ఇవ్వడం జరిగింది. మాకు ముఖ్యంగా మా గ్రామంలో ముఖ్యమైన సమస్యలు నీటి సమస్య ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకొచ్చి ఏలూరు ఆయుధీకరణ పనులను కూడా ప్రారంభించేలా మేము కోరుకుంటాం ఆయన్ని. అంతేకాకుండా డ్రైనేజ్ సమస్య ఉంది మాకు ముఖ్య కారణంగా మా గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఉంది. రోడ్లో డ్రైనేజ్ సమస్య కూడా ముఖ్యంగా ఉంది. దీనికి ప్రతి సమస్య కూడా మేము తిరిగినప్పుడు ఎలక్షన్లో తిరిగినప్పుడు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో సమస్యలు అలాగే ఆ ఈదో సమస్యలు మేము రాసుకోవడం జరిగింది. దీన్ని ఒక ఫోల్డర్ రూపంలో తయారు చేసి మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళాలి. అందరం ఓడిపోయిన తర్వాత అందరూ ఒకటే అనుకున్నారు, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పారిపోతాడు, రాజకీయాల్లో ఉండడు, తోక పుడుచుకొని పారిపోతాడంటే గర్జించి వెనక నిలబడి ఇక్కడే ఉన్నాం. సైరా సైన్యం చెయ్యర యుద్ధం పవనన్నే